యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభువు మనకి ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ప్రియ పిల్లలారా, మన జీవితంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు, మరి అనేక రీతులుగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం సహజంగా మరి మనుషుల సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం, వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. వారు వచ్చి నాకు ఏ రీతిగా నేను సహాయం చేస్తారేమోనని బంధువుల వైపు, అలాగే స్నేహితుల వైపు, తల్లిదండ్రుల వైపు, రక్త సంబంధికుల వైపు ఎదురు చూస్తూ ఉంటాం కదా. వారి కొరకు ఎదురు చూస్తూ వారు మనం ఎన్ని దినాలు ఎదురు చూసినా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఎవ్వరి వల్ల సహాయం రాక అలసిపోతూ ఉంటాం. ప్రియ పిల్లలారా, కానీ మనము ఎప్పుడైతే దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూస్తామో వారు నూతనమైన బలముతో నింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ పిల్లలారా, అంటే మనము మనుషుల మీద ఆధారపడకుండా దేవుని నమ్మి, నా దేవుడే నా జీవితంలో బలమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడని, మరి నీ జీవితంలో ఎటువంటి అవసరత ఉన్నా, నువ్వు ఎటువంటి అక్కరలో ఉన్నా, ప్రభువా నువ్వు మాత్రమే నా జీవితంలో ఈ అవసరత తీర్చడానికి నువ్వు శక్తిమంతుడు అని ఆయన కొరకే మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనల్ని నూతనమైన బలంతో నింపే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు మరి ఫరో కాడి కింద మ్రగ్గిపోతూ వచ్చారు. అటువంటి బంధకాలలో ఉండినప్పుడు వారు ఆ బంధకముల్లోంచి విడుదల కొరకు ఏ మనుషులను ఆశ్రయించలేదు, ఏ మనుషుల కొరకు ఎదురు చూడలేదు. కానీ దేవుని నమ్మి, దేవుడు మాత్రమే ఆ బంధకాల్లోంచి వారికి విడుదల కలుగు చేస్తాడని నమ్మి, మరి దేవుని యొక్క సహాయం కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. ప్రియ పిల్లలారా, వారు దేవుని కొరకే ఎదురు చూచినప్పుడు దేవాది దేవుడు ఆయన కృపను అనుగ్రహించి ఆ బంధకాలలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. ప్రియ పిల్లలారా, అలాగే ఈ ఉదయకాలం కూడా ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా, మీరు మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారైతే దేవుణ్ణి నమ్మి, అయ్యా నువ్వు మాత్రమే నా స్థితిని మారుస్తావు, నా పరిస్థితులు మారుస్తావు, నా అక్కర్లు తీరుస్తావు, అయ్యా నా తండ్రి నా జీవితంలో కావలసిన ప్రతి ఈవిని నువ్వు ఇస్తావని మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారైతే దేవాది దేవుడు మిమ్మల్ని నూతనమైన బలముతో నింపే దేవుడై ఉన్నాడు. మరి ఆయన మీద మనం ఆధారపడి ఆయన యొక్క కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు మనము అలసిపోలేము, సొమ్మసిల్లలేము. దేవుడిచ్చే బలమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. ప్రియ బిడ్డ, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నమ్మి, మరి ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించుకుంటే దేవాది దేవుడు మరి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. మరి ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలయ్యా. నేను ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తారో అయ్యా, వారు నూతనమైన బలం పొందుకుంటారని చక్కటి వాగ్దానము ద్వారా అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చేవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయనా, నీ కార్యముల కొరకు ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, నువ్వు మాత్రమే వారి జీవితంలో బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు అని, నువ్వు మాత్రమే వారి స్థితిని మార్చే దేవుడు అని, నువ్వు మాత్రమే వారి దేహంలో ఉన్న రోగం నుంచి విడుదలిచ్చే దేవుడు అని, అయ్యా నాయన వారికి కావాల్సిన ప్రతి అక్కర్లను తీర్చే దేవుడు అని
ఎంతమంది నాయన నీ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నాయన వారందరి జీవితాల్లో నీ నూతనమైన కార్యాలు జరిగించమని, నీ నూతనమైన బలముతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన నా దేవా, ఈ యొక్క ఉదయకాలపు వేళ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని అయా నాయన ప్రభు మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అలాగే ఈ దినము మ్యారేజ్ డేస్, బర్త్డేస్ అయ్యా జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితాన్ని అయ్యా మీరు ఆశీర్వదించి మహిమ పొందుకునమని, ఈ దినమంతా కూడా నాయన నీ కృపతో నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.